మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం పరేడ్ ఉద్యమం సంబంధించి పరేడ్ అనే ప్రాంతంలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన భూములను విశ్వేశ్వర రెడ్డి అనే జగన్ రెడ్డికి సంబంధించిన బంధువుకి గత ప్రభుత్వం ఇవ్వడానికి జీవో ఇస్తే ఆ ప్రభుత్వం మీద 100 ఆరోపణలు చేసి అసలు ఇతను బినామీ కంపెనీ అని చెప్పి మాట్లాడిన లోకేష్ బాబు ఈరోజు అదే కంపెనీకి దగ్గరుండి భూములు ఇచ్చే విధానం మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ పరంపరలో ఆమ్ ఆద్మీ పార్టీగా గత 3 నెలల నుంచి గ్రామాల్లో తిరిగి 2013 భూసేకరణ చట్టాన్ని ఎలా పొంగలో దొక్కారు, 2018 భూసేకరణ చట్టాన్ని ప్రకారం సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అనేది లేకుండా, అంటే సామాజిక అంశాల పరిశీలన కూడా లేకుండా భూమి ఎలా తీసుకుంటున్నారు అంశాల మీద గ్రామం తిరిగి రైతులకు మేము పార్టీలు వదిలేయని చెప్పిన ఫలితమే జూన్ 29న హైవే మీదకి వచ్చిన పరిస్థితి. ఎప్పుడైతే హైవే మీదకి రైతులందరూ రావడం మొదలుపెట్టారో రైతులు ఐక్యంగా ఉండటం ఓర్వలైన పార్టీలన్నీ కూడా మళ్ళీ ఎంటర్ అయిపోయి గ్రామాల్లో వర్గపోరు సృష్టించడం మొదలుపెట్టిన ఫలితం ఈరోజు చూస్తూ ఉంటే అజిత్ రెడ్డి అనే రైతు నాయకుడిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ రైతు నాయకుడిని అరెస్ట్ చేసిన టీడీపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ సంబంధించిన సాక్షి మీడియాలో వాళ్ళు వేసిన వార్త వేమిరెడ్డి అనుచరుడు స్మగ్లర్ అని పెట్టారు. రైతు నాయకుడిని స్మగ్లర్ చేసేసిన పరిస్థితి. అంటే ఈ 2 పార్టీలు సిండికేట్గా మారి గ్రామాల్లో రైతులు కలిసి ఉంటే ఎలా సో మన పని సాధ్యం కాదని మొత్తం వీళ్ళ బాస్ విశ్వేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఈ 2 పార్టీలు వర్గపోరు సృష్టించి రైతులకు పార్టీలని అంటగట్టి ఆ పార్టీల మత్తులో భూమిని కొట్టేయాలని చూస్తున్న ఈ పరిస్థితులలో మేము చెప్పదలుచుకుంటుంది ఇక్కడ సమిధులు అవ్వబోయేది ముఖ్యంగా ఈ భూసేకరణ జరిగితే సో రైతు కూలీలు చిన్నకారు రైతులు అన్న దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రోజు అమరావతిలో భూమి ఇచ్చిన తాలూకా ఎవరైతే పెద్ద రైతులు ఇబ్బంది లేకపోయినా ఎకరా అరెకరా ఉన్న రైతులు వాళ్ళ మీద ఆధారపడ్డ వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వాళ్ళని ఎలా అడ్రస్ చేయని పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు సత్తెనపల్లి ఆ ప్రాంతంకి వెళ్ళి మిరవాయలు కోసుకునే పరిస్థితి. అంటే దుర్బలమైన జీవితం అమరావతికి ఎగ్జాంపుల్. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో సవరించిన భూసేకరణ చట్టాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి అన్ని వేల ఎకరాలు కట్టబెట్టిన పరిస్థితుల్లో కూడా సామాజిక అంశాల ప్రభావాన్ని ఎగ్గొట్టి అక్కడ గొంతు కోసిన పరిస్థితి మనం చేవూరు వెళ్తే కనపడుతుంది. ఆ ఊరంతా తీసుకున్నారు, కానీ ఆ ఊర్లో అక్కడ ఎవరికి కూడా ఉపాధి లేదు. అంటే రైతులు పొలం పోయినప్పుడు ఆ పొలం పోయిన పరిస్థితి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి పోయిన పరిస్థితి మనం అక్కడ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దీని మీద మేము ఒక రిపోర్ట్ తయారు చేసాం. అంటే అభివృద్ధి వచ్చేకి పేద బక్క చిక్కిన రైతులు లేదా రైతు కూలీల జీవనోపాధి మీద, రైతు కూలీల బతుకు మీద అభివృద్ధి కాదని చెప్పదలుచుకుంటున్నాం. దానికి మేము ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా అమరావతిలో ఏం జరిగింది, మీరు ఏమన్నా అమరావతి రైతు కూలీలకు ఒకరికన్నా ఉద్యోగం ఇచ్చారా? అలాగే చేవూరులో ఏం జరిగింది, చేవూరు భూమి పోయిన రైతు కూలీలకి లేదా సన్నకారు రైతులకు ఒక ఉద్యోగం వచ్చిందా? రామాయపట్నంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ఇవన్నీ గత అనుభవాలను మేము పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ యాక్ట్ మీద మేము మాట్లాడదలుచుకున్నాం. భూసేకరణ చట్టానికి మీరు ఇచ్చిన జీవోలో సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అవసరం లేదని జీవో ఇచ్చారు. ఎలా ఇస్తారు సోషల్ అసెస్మెంట్ లేదనేది? ఇంకా ఆ గ్రామంతా భూమి తీసేసుకుంటే ఆ రైతు కూలీకి వ్యవసాయం తప్ప ఏం తెలియని పరిస్థితి. పాపం వాళ్ళకి అది తప్ప ఇంకేం తెలియదు. ఇక్కడ మనం చెప్పాలి, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం జీవించటం అంటే గౌరవంగా జీవించటం, సంతోషంగా ఉండటం. ఆ హక్కునే కోల్పోయే విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి అంశాలు లేవని జీవో ఇచ్చారంటే అడ్డగోలు జీవో కార్పొరేట్ల కోసం ఏదైనా చేద్దామన్న విధంగా వెళ్ళిన పరిస్థితి మన అక్కడ కనపడతా ఉంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన అదే జీవో ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చిన అదే జీవో ఇచ్చిన పరిస్థితి. కాబట్టి మేము ఇక్కడ చెప్పదలుచుకుంటే ఈ భూసేకరణ కానీ జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రైతుల్ని పార్టీల మొత్తంలో ఉంచి భూసేకరణ చేయాలని కుట్ర జరుగుతుంది. కాబట్టి అలాంటి వాతావరణం ఒకవేళ భూసేకరణ కానీ జరిగితే ముందు వీళ్ళ సంగతి తేల్చండి అని అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. వీళ్ళ సంగతి తేల్చడం కోసమే మేము ఒక రిపోర్ట్ తయారు చేసాం. అంటే మేము చెప్పాలనుకుంటే ఈ భూమి పోతే వాళ్ళు ఉపాధి పోతుంది, పట్టణాల్లో వలసెళ్ళాలి, అట దుర్బల జీవితం బతకాల్సిన పరిస్థితి. కాబట్టి ఉపాధితో కూడా ఆత్మగౌరవం పోతుందన్న యాంగిల్లో మేము ఒక రిపోర్ట్ తయారు చేసాం. దాంట్లో ఒక చార్ట్ అకౌంటెంట్గా ఆర్థిక అంశాల మీద పట్టున్న వ్యక్తిగా ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే వాళ్ళు సంవత్సరానికి 1,70,000 కూలి పనికి వెళ్ళి సంపాదించుకునే పరిస్థితి ఉంది.
ఈ భూసేకరణ జరిగితే వాళ్ళు ఉపాధి పోతుంది కాబట్టి ఇంకో 35 సంవత్సరాలు వాళ్ళ ఆదాయం పోయే పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50 లక్షల పైగా ఇది క్యాలిక్యులేషన్ ప్రకారం ఆదాయం కోల్పోయే పరిస్థితి. దీని గురించి మీరు ఎక్కడా చర్చించిన పరిస్థితి లేదు, ఎక్కడా ఈ చర్చ వచ్చిన అంశం కూడా లేదు. అలాగే ఒక రైతు యావరేజ్ 35 సంవత్సరాలు ఉంటే అతనికి ఒక 40 లక్షలు, 42 లక్షలు, 40 లక్షలు పోయిన పరిస్థితి. అలాగే ఎకరా, అరెకరా లేదా 2 ఎకరాలు ఉన్న రైతు కూడా ఆయనే రైతు పొలంలో కూలి చేసుకుంటాడు కాబట్టి అతను కూడా ఈ భూమి పోతే అతను భూమి పరిహారం వస్తుంది, కానీ ఆ భూమి పరిహారం కాకుండా అతనికి ఎలాంటి కాంపన్సేషన్ రావట్లేదు. మొత్తం ఈ భూసేకరణ జరిగితే సమిధులు అయ్యేది చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, ఆ గ్రామీణ వ్యవస్థే. కాబట్టి దీని మీద అడ్రస్ చేసి మీరు ముందుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీరు కావాలంటే మీ రెవెన్యూ అధికారులతో మీరు చర్చించండి. ఎందుకంటే ఆ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం లేదు కాబట్టి 365 రోజులు వ్యవసాయ పనులు ఉన్నాయి. ఆ గ్రామాల్లో అన్ని కూడా క్యాల్కులేట్ చేసి మీరు ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి ఎంత ఆదాయం కోల్పోతున్నారో, ఆదాయానికి ఎలాంటి పరిహారం మీరు ఇవ్వబోతున్నారో, వాళ్ళకి ఎలాంటి మార్గం చూపించబోతున్నారో వీటన్నిటి మీద చర్చ చేసే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. అక్కడ అడుగుతున్న రైతు సోదరులను, ముఖ్యంగా చిన్నకారు రైతులను, రైతు కూలీలను అడుగుతా ఉంది, సోదరులారా ఇది మీకు సంబంధించిన అంశమే. రైతుకు భూమి పోతే రైతు కొంత కింద పరిహారం వస్తుంది. నడి రోడ్డు మీద పడిపోయేది మీరే రావాలి బయటికి, మీరే బయటకు వచ్చి మాట్లాడాలి. మీకు మేము రిపోర్ట్ ఇస్తాం, ఈ రిపోర్ట్ తీసుకెళ్లి కలెక్టర్కి ఇవ్వండి. ఒక ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఒక పార్టీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నాకు 40 లక్షలు పరిహారం రావాలి, 50 లక్షలు పరిహారం రావాలని లెక్కలతో మాట్లాడండి అని చెప్పదలుచుకుంటున్నా. పిచ్చి లెక్కలు కాదు, ఇది లెక్కలతో మాట్లాడుతున్నాం. దమ్ముంటే గవర్నమెంట్ కూడా దీని మీద లెక్కేసి వాళ్ళని ఎలా మీరు సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ మాట్లాడే దమ్ముంటే 2 పార్టీలు దీని మీద మాట్లాడాలని చెప్పదలుచుకుంటున్నాం. ఇక్కడ మేము చెప్పదలుచుకుంటున్నది, ఒక గ్రామం బాగుంది, సస్యశ్యామలంగా ఉంది, ఉపాధి ఉంది, గౌరవంతో బతుకుతా ఉన్నారు. ఇంకా ప్రాంతం చెప్పాలంటే మంచి వ్యవసాయం లాభసాటి అయిన ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని చంపి సోలార్ ప్లాంట్లు పెట్టేటువంటి ఎక్కడో కొండల్లో పెట్టే ప్రాంతాన్ని ఇక్కడ పెడుతున్నారంటే మాకు అనుమానం. అక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను కొట్టేయడానికే ఈ 2 పార్టీలు సిండికేట్ గా తయారై ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్న విధానం ఉంది. కాబట్టి దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీగా, సామాన్యుల పక్షాన్ని నిలబడే పార్టీగా, బలహీనుడి పక్షాన్ని నిలబడే పార్టీగా మేము దీని మీద పోరాడతాం. ఈ రైతులందరూ కూడా, అలాగే రైతు కూలీలందరూ కూడా అండగా ఉంటాం. పరేడు ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి మేము ఇక్కడ కొన్ని ప్రతిపాదనలు చేశాం. మేము ఒక రైతుకి 25 సంవత్సరాలు ఉన్న రైతుకి కుటుంబానికి 50 లక్షలు లాస్ అవుతుందన్నాం. మీ రెవెన్యూ అధికారులతో మీరు క్యాలిక్యులేట్ చేయించండి, ఆర్టీఓతో క్యాలిక్యులేట్ చేయించండి. మీ కలెక్టర్ కూడా బాగా చదువుకున్నాడే కాబట్టి వాడితో క్యాలిక్యులేట్ చేయించండి. ఓకే, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు మీరు కల్పిస్తారో చెప్పండి, పేపర్ మీద చెప్పండి, మీడియాలో కాదు. వీళ్ళకి ఎట్లా ఉపాధి కల్పిస్తారో చెప్పండి, ఆత్మగౌరవం బతకడానికి ఏం చేస్తారో చెప్పండి. ఇవన్నీ చెప్పే భూసేకరణకి ముందుకెళ్ళాలి. కానీ ఏవి చెప్పకుండా భూసేకరణకి వెళ్ళడం అంటే పేదోడు కొంచెం నొక్కడమే. బాగా బతికే పేదోడిని రోడ్డు మీద పడేయటమే. బాగా బతికే పేదోడిని అర్బన్ ఏరియాలో తీసుకొచ్చి బిక్కుమంటూ వాచ్మెన్గా బతికేలా చేయడం అనేది చెప్పదలుచుకుంటున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం నాకు జీవించే హక్కు ఉంది, ఇంకా గౌరవంగా జీవించే హక్కు ఉంది. కుదిరితే ఇంకొంచెం పెంచండి, అంతేగాని మా హక్కుని కాలరేసే పరిస్థితి ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఎవరికీ లేదని చెప్పదలుచుకుంటున్నాం. అదే మీరందరూ కూడా కలెక్టర్కి వినతి పత్రం రూపం చెప్పి నిరసన తెలియజేయాలని ఆ ప్రాంత కౌలు రైతులకి, ముఖ్యంగా మీ రైతు ఎవరైతే ఉన్నాడో ఆయన మాకు చూసుకుంటాడంటే అతని భూమే పోతా ఉంది, అతను మీ సంగతి చూసుకునే పరిస్థితులు లేడు. కాబట్టి మీ బతుకులు మీరే చూసుకోవాలని చెప్పదలుచుకున్నా. ఆ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా అందరూ కూడా మీ బతుకులు మీరే చూసుకోండి. ఈరోజు పార్టీ మత్తులో కానీ మీరు ఉన్నారంటే రేపు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో మీ మీడియా, ఏ మీడియా కూడా మీ ప్రాంతంలో వచ్చి మీ పరిస్థితులు కవర్ చేసే పరిస్థితి లేదు, విశ్వేశ్వర రెడ్డికి ఎదురుగా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి రైతు సోదరులారా, మీరు కూడా ఆలోచించి మీ మీద ఆధారపడ్డ ఈ రైతు కూలీలందరితో కూడా కలిసి సంఘటితంగా ఉద్యమం చేసి ఈ మాఫియాని ఎదుర్కోవాలని ఆమ్ ఆద్మీ పార్టీగా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్లి కేజ్రీవాల్ దగ్గర కూడా మాట్లాడి కేజ్రీవాల్ తోటే మేము మాట్లాడించే పరిస్థితి కూడా
వేస్తామని చెప్పదలుచుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.